అందరికీ నమస్తే అండి. ఈరోజు వసంత పంచమి. సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అన్నమాట వసంత పంచమి. ఇది మాఘమాసంలో స్టార్టింగ్లో వస్తుందండి. మాఘమాసం స్టార్టింగ్లో ఈ వసంత పంచమి పూజ వస్తుందన్నమాట సరస్వతీదేవికి. ఈరోజు పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసాలు అవి చేస్తే చాలా మంచిదన్నమాట. కొత్తగా అక్షరాభ్యాసం చేసే వాళ్ళకి ఇలా స్టార్టింగ్ వసంత పంచమి రోజున చేస్తే మంచిది. అదే చదువుకునే పిల్లలందరికీ అయితే ఈరోజు సరస్వతీదేవి గుడిలో పూజలు చేస్తే చాలా మంచిదండి. ప్రతి సరస్వతీదేవి గుడిలో కూడా ఈరోజైతే విశేషంగా చాలా బాగా పూజలు చేస్తారు. పిల్లలందరినీ కూడా లైన్లో కూర్చోబెట్టి కొత్త పుస్తకాలు పెన్నులు అవి ఇచ్చి వాళ్ళ చేత సరస్వతీదేవికి పిల్లల చేత ప్రతి సరస్వతీదేవి గుడిలో పూజలు చేయించుకుంటే చాలా మంచిదండి. అందువల్ల అలా అవకాశం లేని వాళ్ళు కనీసం ఇంటి దగ్గరైనా సరే సరస్వతీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం కానీ ఇంట్లో ఉంటే ఆ సరస్వతీదేవి ముందు పిల్లల్ని కూర్చోబెట్టి అష్టోత్తరం చదివి వాళ్ళ చేత పువ్వులు వేయించి అలా పూజ చేస్తే చాలా మంచిదండి. గుడికి వెళ్ళి చేయించుకున్నా పర్వాలేదు, లేదంటే ఇంటి దగ్గరైనా సరే సరస్వతీదేవికి అష్టోత్తరం కానీ సరస్వతీదేవికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా సరే చదువుకున్న ఈరోజు చాలా మంచిదండి. పుస్తకాలు పెన్నులో కూడా పూజా మందిరంలో సరస్వతీదేవి దగ్గర పెట్టుకొని అవి పిల్లల చేత ఆ పుస్తకాలు పెన్నులు వాడిస్తే చాలా మంచిదన్నమాట. మనం ఈ పుస్తకాలు వినాయక చవితి రోజు ఇలా పూజా మందిరంలో పెట్టుకుంటాం. మళ్ళీ ఇలా సరస్వతీదేవి పూజప్పుడు కూడా పుస్తకాలన్నీ కూడా ఇలా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసి అవి వాడుకుంటే చాలా మంచిదన్నమాట పిల్లలకి. ఈరోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కదండి. అందువల్ల శుక్రవారం కాబట్టి నేను ప్రతి శుక్రవారం కూడా లలితాదేవి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, ఇంకా వారాహి అమ్మ అష్టోత్తరం, సంతోష్ మాతాదేవి అష్టోత్తరం ప్రతి శుక్రవారం కూడా నేను చదువుకుంటానండి అష్టోత్తరాలు. ఈరోజు శుక్రవారం మంచి రోజు, సరస్వతీదేవి పూజ కూడా వచ్చింది. సరస్వతి అమ్మ అష్టోత్తరం కూడా చేసుకున్నానండి. ఈరోజు వసంత పంచమి పూజకి సరస్వతీదేవికి తెల్లని పూలంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే తెలుపు రంగు పువ్వులతో అష్టోత్తరం చదువుకొని తెల్లని నైవేద్యం కూడా పాలుతో చేసిన నైవేద్యం పెట్టుకుంటే మంచిదన్నమాట. అందుకని నేను సేమియా పాయసం నైవేద్యంగా చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యంగా. తెల్లని పువ్వులు కాడమల్లి పువ్వులతో అమ్మవారికి దండ వేసి ఇలా అష్టోత్తరానికి పువ్వులు తెల్లని పువ్వులతో సరస్వతీదేవి పూజ చేసుకున్నానండి ఈరోజు. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకిది నీరాజనం. శుక్రవారము నాడు శుభములసగే తల్లి శ్రీ మహాలక్ష్మికిది నీరాజనం. శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాయికిది నీరాజనం. ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం. అంబానీకిదిగో మంగళం.